పోలవరాన్ని 4 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ మాట. కానీ పోలవరం ప్రాజెక్టు పనులలో పురోగతి కనిపించడం లేదు. కేంద్ర జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. మరోవైపు 2 సార్లు సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు, భారీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమ నెలవారీ క్షేత్రస్థాయి పర్యటనలో ప్రాజెక్టు వద్ద ఓసారి నిద్ర, ఆర్భాటంగా సమీక్షలు ఇవేమీ ఫలితాన్ని ఇవ్వడం లేదు. పోలవరం ప్రాజెక్టు పనులు కేవలం 6% లోపే పూర్తయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్షంతో కలిసి వైఎస్ జగన్ బస్ యాత్రలో భాగంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో ప్రాజెక్టు తాజా పరిస్థితిపై స్పెషల్ స్టోరీ. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురయ్యే అడ్డంకులను ఒక్కొక్కదాన్ని అధిగమించడానికి కృషి చేసి తగిన నిధులను విడుదల చేయించి పనుల్ని వేగవంతం చేయించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన మరణం తరువాత ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. వైఎస్ఆర్ తరువాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రులు పోలవరాన్ని దాదాపుగా పక్కన పెట్టేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2013 మార్చి 2న ట్రాన్స్ట్రాయ్ సంస్థ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే ఈ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. 4054 కోట్ల రూపాయల విలువైన ట్రాన్స్ట్రాయ్ ప్యాకేజ్లోని పనులను 4 సంవత్సరాలలో పూర్తి చేయాలి. కానీ ఇప్పటి వరకు, అంటే ఈ 2 ఏళ్లలో సగం కాదు కదా, హెడ్వర్క్స్ కు సంబంధించి కనీసం 6% కూడా పూర్తి కాలేదు. ఒప్పందంలో భాగంగా నెలకు 85 కోట్ల రూపాయల పనులు జరగాల్సి ఉండగా 4 కోట్ల రూపాయల పనులు కూడా కావడం లేదు. ఇక్కడ పనిచేసే కార్మికులకు సంబంధిత సంస్థ సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం, డీజిల్ కొరతతో రోజుల తరబడి పనులు ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత 4 నెలల కాలంలో సీఎం చంద్రబాబుతో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ 2 సార్లు పర్యటనలు జరిపినా కూడా పనుల్లో పురోగతి లేదు. ఆఖరికి ఈ మధ్యన ప్రాజెక్టు ప్రాంతంలోనే మంత్రి దేవినేని ఉమ నిద్ర చేసి కాంట్రాక్టు సంస్థను మేలుకొలపాలని చూశారు. ఆయన వెళ్లిన తర్వాత రోజు మళ్లీ పనులకు బ్రేక్ పడింది. రోజుకి 1,00,000 క్యూబిక్ మీటర్ల మేర మట్టి తొలగింపు పనులు జరగాల్సి ఉండగా ప్రారంభంలో 60,000 క్యూబిక్ మీటర్ల వరకు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ ఇప్పుడు 15,000 క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే మట్టి తొలగించగలుగుతోందంటే పనుల పురోగతిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఫౌండేషన్ వర్కుకు సంబంధించి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ విధంగా ప్యాకేజీలో భాగంగా అన్ని పనులకు కలిపి 4,000 కోట్ల రూపాయలకు గాను ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలు మాత్రమే గత 2 ఏళ్లలో ఖర్చు చేశారు. పనులు ఇదే విధంగా కొనసాగితే ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో దశాబ్ద కాలం పైగా పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వైఎస్ మరణం తరువాత 2 ఏళ్ల క్రితం వరకు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 16,000 కోట్లకు పెరిగింది. ఇప్పుడు ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై 5,150 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు 65%, కుడి కాలువ పనులు 70% మేర పూర్తయ్యాయి. కేంద్రం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసినా ఈ సంవత్సరపు బడ్జెట్లో అరకొర కేటాయింపులే చేసి చేతులు దులుపుకున్నారు. పోలవరం కుడి కాలువ 174 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగాల్సి ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ రైతులు కోర్టును ఆశ్రయించడం, వీరితో పాటే కృష్ణా రైతులు కోర్టు మెట్లెక్కడంతో 1820 ఎకరాల భూసేకరణ వివాదాల్లో పడి 43.5 కిలోమీటర్ల మేర కుడి కాలువ నిర్మాణ పనులు ఆగిపోయాయి. కోర్టు వ్యవహారం తేలితే కాని దీనికి సంబంధించి భూసేకరణ జరగదు. దీనికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టును 4 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్న ప్రభుత్వం రైతులతో ఎందుకు చర్చలు జరపలేదో, ఇప్పటి వరకు భూసేకరణపై ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్థం కాని ప్రశ్న. సమీక్ష ఇరిగేషన్ దానికి సమీక్షిస్తూ జూన్ 15 నాటికల్లా పోలవరం కుడి కాలువ పనులు పూర్తవ్వాలి అంటే వాళ్ళ అధికారులు చెప్పారు 1,800 ఎకరాలు మరి కోర్టు వివాదాల్లో ఉందని. వెంటనే పరిష్కరించండి అన్నారు. కోర్టు వివాదాల్లో పరిష్కరించడానికి కోర్టులు తప్ప వేరే వాళ్ళ ఇది లేదు. కాబట్టి అవి ఎప్పుడు పరిష్కరింపబడతాయో ఎవరికి తెలీదు. అది టెక్నికల్ సబ్జెక్ట్, సాంకేతిక పరంగా ఉంది. కాబట్టి కోర్టు కూడా దానిలో లోతుపాతలు చూసే చేస్తుంది తప్ప ఎవరో చెబితే మాత్రం చేయదు. కాబట్టి రైతులకి అన్యాయం జరగకుండా చూస్తుందని హైకోర్టు కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా కోర్టులో వివాదాలు పరిష్కరింపబడాలి.
తర్వాత కొత్త భూసేకరణ చట్ట ప్రకారం ఖచ్చితంగా దీనికి భూసేకరణ జరగాలి, రైతుల అనుమతి కావాలి ఇప్పుడున్న పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది అయిన తర్వాత 160 కట్టడాలు ఇంకా కట్టాలి. తమ్మిలేరు మీద అలాగే రాములేరు మీద ఖచ్చితంగా యాక్యుడేట్లు కట్టాలి. ఇప్పుడు ఇక్కడ కట్టినట్టుగా ఈ యాక్యుడేట్లు కడతానికి కనీసం 2.5 సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ కూడా చేయడానికి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. పట్టిసీమల్లోనేమో పంపులు పెట్టేసేసి నీరు ఎత్తిపోసి ఈ కాలంలోకి ఈ పోలవరం కుడి కాలంలోకి 3 కిలోమీటర్ల వద్దకు తీసుకొచ్చి నీళ్లు పోస్తారంటున్నారు. ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాయి? గోదావరి నుండి కృష్ణాకి నీళ్ళు వెళ్ళే దారేది, ముందు మార్గం ఏది? ఓన్లీ పోలవరం కాలువ. పోలవరం కాలువ పూర్తి అవ్వకుండా, ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా, కాలువ తవ్వకుండా, దానికి నిధులు కేటాయించకుండా ఏ విధంగానూ ఒక్కడికి కూడా ముందుకెళ్ళదు. వాస్తవాలు ఇలా ఉండగా మరోపక్క ప్రభుత్వం పట్టిసీమపై వస్తున్న విమర్శలను ఎదుర్కోలేక అదిగో పోలవరం ఇదిగో పోలవరం అంటూ ప్రచారం చేసుకోవడంపై రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. తాము వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా పట్టిసీమపై పంతానికి పోతుండడంపై వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సాక్షి న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.